11, 12 ఏళ్లున్న చిన్నారులు ఏం చేస్తారు? ఏ వీడియో గేమ్స్ ఆడటమో లేదంటే తమకిష్టమైన కార్టూన్ షోస్ చూడటమో చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం పుస్తకాలు చదవటమే కాదు, తనలాంటి ఎంతో మంది పిల్లలను చదివించేందుకు కృషి చేస్తోంది. తన కృషికి దేశ ప్రధాని మోదీ కూడా ముగ్ధుడై ప్రశంసలు కురిపించారు. 9వ తరగతిలోనే 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు 23 మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి ఇంకొద్ది రోజుల్లో 25 మినీ లైబ్రరీలు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా? అసలు లైబ్రరీ పెట్టాలనే ఆలోచన ఆ చిన్నారికి ఎలా వచ్చింది? లెట్స్ లుక్ దిస్. 10 ఏళ్ల ప్రాయం. ఆ వయసులో ఎవరైనా ఆడుకునేందుకు ఆసక్తి చూపుతారు. చదువుపై శ్రద్ధ ఉన్నవాళ్లు మార్కుల కోసం పోటీ పడతారు. 11 ఏళ్ల వయసులోనే 7వ తరగతిలోనే 7 లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ఇంత చిన్న వయసులోనే మహామహుల ప్రశంసలు అందుకుంటున్న ఈ అమ్మాయి ఎవరో కాదు, మన తెలంగాణ. అందులోనూ మన హైదరాబాద్ కు చెందిన విద్యార్థిని ఆకర్షణ సతీష్. నిండా 13 ఏళ్లు కూడా లేవు ఆ అమ్మాయికి. కానీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సమయంలోనే అందుకు భిన్నంగా ఆలోచించింది. పుస్తకాలతో తాను నేస్తం చేస్తూనే మరికొందరికి వాటిని చేరువ చేసేందుకు కృషి చేయాలని సంకల్పించింది. 25 మినీ లైబ్రరీలు నెలకొల్పాలనే లక్ష్యంతో పుస్తకాలు సేకరిస్తూ తన పరుగు కొనసాగిస్తోంది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆ బాలిక 4 ఏళ్లలోనే 22 మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి 23వ మినీ లైబ్రరీని హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని అనాథాశ్రమంలో ఈ నెల 18వ తేదీన ఏర్పాటు చేసింది. తన 24వ లైబ్రరీని సైదాబాద్లోని జువెనైల్ హోంలో జూలై 15న ఏర్పాటు చేయబోతోంది. 25వ లైబ్రరీని హైదరాబాద్ మధురానగర్ మెట్రో రైల్ స్టేషన్లో ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోబోతోంది. హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన డాక్టర్ సతీష్ కూతురే ఈ ఆకర్షణ. అయితే అబ్దుల్ కలామే స్వయంగా ఈ చిన్నారికి ఆకర్షణ అని పేరు పెట్టారట. చిన్ననాటి నుంచే సాయం చేయాలన్న సంకల్పం ఆమెలో ఉంది. ఆకర్షణ చేస్తున్న సహాయ కార్యక్రమాలను గుర్తించి మాజీ గవర్నర్ తమిళిసై అభినందించారు.
అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్ చేత కూడా అభినందనలు పొందింది ఈ చిన్నారి. During 2020, around COVID times, when a flood happened in Hyderabad, in Telangana, then to the former minister KTR, I donated 1,000 rupees from my piggy bank money. There, I got an appreciation email from him. They motivated me to continue more donations to various other states. And from there, I started from donating money to various states during natural disasters to setting up libraries. So huge thanks to KTR sir for motivating me. సాధారణంగా అందరూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని తర్వాత కొన్నాళ్లకు మర్చిపోతారు. ఆకర్షణ మాత్రం అలా వదిలేయలేదు. తనలాంటి చిన్నారులకు అక్షరం పట్ల మక్కువ పెంచాలని భావించింది. ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు పుస్తకాలు అందించి విద్య వైపు ప్రోత్సహించాలని అనుకుంది. అందులో భాగంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రితో పాటు పలు ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకుంది. తాను చేస్తున్న సేవలకు గాను ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. లో కరోనా లాక్డౌన్ సమయంలో ఓ రోజు ఎంఎన్జే పిల్లల క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ బాలుడు కలర్ బుక్ అడగడం ఆ చిన్నారిలో కొత్త ఆలోచన మొగ్గతొడిగేలా చేసింది. వాళ్ళు ఆకర్షణతో పుస్తకాలు అడగడంతో అడిగినవన్నీ తీసుకెళ్లిచ్చింది. అక్కడికొచ్చే రోగులకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చింది. పుస్తకాలు సేకరించి 2021 జూలైలో ఎంఎన్జే ఆసుపత్రిలో 1036 పుస్తకాలతో ఎంఎన్జే పిల్లల క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ లైబ్రరీని ఏర్పాటు చేసింది ఆకర్షణ. అదే తన మొదటి లైబ్రరీ. పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలని ఆకర్షణ ప్రయత్నిస్తోంది. 2021లో ఈ ఎంఎన్జే క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్లో నా మొదలైంది. నాకు కొంచెం ఫుడ్ డొనేట్ చేస్తా స్టార్ట్ చేసా. సో ఆ సమయంలో ఒక అబ్బాయి కలరింగ్ బుక్స్ గానికి హీ ఆస్క్డ్. సో ఆ కలరింగ్ బుక్స్కి నాకు కొంచెం 15-20 కలరింగ్ బుక్స్ ఉంది. బట్ ప్రాబ్లం ఏమి ఒక 300 పిల్లలు ఉంది. సో నేను నా అపార్ట్మెంట్ నేబర్స్లో స్కూల్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మెసేజ్ సెండ్ చేసిన. 2 రోజుల్లో నాకు 2000 బుక్స్ వచ్చింది. అలాగని అక్కడితో ఆగిపోలేదు, అలసిపోనూ లేదు. పిల్లలు జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్లలో పుస్తకాలు అందుబాటులోకి వస్తే వారికి ప్రయోజనం కలగడంతో పాటు పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించినట్లవుతుందనే భావనతో పుస్తక యజ్ఞాన్ని కొనసాగించింది. అలా ఇప్పటి వరకు తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లు, జైళ్లు, జువైనల్ హోంలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, బస్టాప్లు, పాఠశాలల్లో 22 మినీ గ్రంథాలయాలను నెలకొల్పింది. వాటిల్లో 15,100 పుస్తకాలను సమకూర్చింది. That one library is today it has become a 22 libraries with more than 15,100 books. All these books are donated by almost all the citizens of Hyderabad, mainly her school friends and also the local citizens and entire senior citizens of Hyderabad also donated very large number of books. Last week we received 8,000 books only from National Book Trust because of Prime Minister's office request. So all these books which we thought will set up libraries. Her aim is to when she met the great leaders like Prime Minister and the Chief Minister, she was telling that she has to set up a 25 libraries. Today I think she is going to achieve that goal what she has set up. 25th library is going to be her great revolutionary project of Telangana, where first in India where the QR code is going to be get generated in open libraries name. Anybody can go to Metro, can just enter their details and pick up the book. After reading the book they can come and keep it back.
So this is the thing which we are planning to do, which is getting inaugurated in the month of August. We are trying to explore. Once it gets success, we thought put it in all the remaining 56 metro libraries as well. I once again thank all the Hyderabad citizens for supporting and motivating her for getting this kind of book reading habit, where it gives great knowledge to everyone. 825 పుస్తకాలతో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో, బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్లో 250 పుస్తకాలతో, 625 పుస్తకాలతో హైదరాబాద్ బాలికల జువైనల్ హోంలో, 200 పుస్తకాలతో కోయంబత్తూర్ సిటీ పోలీస్ స్టేషన్ వీధిలో, 1200 పుస్తకాలతో నోలంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నై బాయ్స్ క్లబ్ లో 6 లైబ్రరీలు ఏర్పాటు చేయగా, ఓల్డ్ సనత్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 610 పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటు చేసింది ఆకర్షణ. హైదరాబాద్ లోని 7 లైబ్రరీల కోసం ఆమె 5800 పాత పుస్తకాలను సేకరించగలిగింది. చిన్న వయసులో తన వంతు కృషి చేస్తున్నందుకు గాను మోదీ ఆమె ఆకర్షణను అభినందించారు. గతంలో కూడా చిన్నారి ప్రయత్నానికి రాష్ట్రపతి నుంచి కూడా గతంలో ప్రశంసలు లభించాయి. ఇలా 23వ మినీ లైబ్రరీని హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని అనాథాశ్రమంలో ఈ నెల 18వ తేదీన ఏర్పాటు చేసింది. 24వ లైబ్రరీని సైదాబాద్లోని జువైనల్ హోంలో జూలై 15న ఏర్పాటు చేయబోతోంది. 25వ లైబ్రరీని మధురానగర్ మెట్రో స్టేషన్లో ప్రారంభించాలనుకుంటోంది. హైదరాబాద్లోని అన్ని మెట్రో స్టేషన్లలో మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు మెట్రో L&T అధికారులు అంగీకరించారు. అందుకు నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారం అందిస్తోంది. రెడ్ క్రాస్ లో పనిచేయాలనుకుంటున్నట్టు చెబుతోంది ఆకర్షణ. పెద్దయ్యాక స్పేస్ సైంటిస్ట్ అవ్వడం తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంది ఈ చిన్నారి ఆకర్షణ. తను చేస్తున్న ఈ పనులతో పాటు తను జీవితంలో వెళ్లాలనుకుంటున్న గమ్యానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చేరుకోవాలని మనము ఆశీర్వదిద్దాం. ఆల్ ది బెస్ట్ ఆకర్షణ. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు నేటి మహిళలు. ఎలాంటి పరిస్థితులనైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొనే శక్తి నేటి మహిళల సొంతం. అతివ అంటే అన్నింటిలో తెగువ అని నిరూపిస్తున్నారు. అన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు నేటి మహిళలు. దీనికి ఉదాహరణే ఈ మహిళలు. వీరు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ టీ న్యూస్ చెబుతోంది ఆల్ ది బెస్ట్. ఇది వాల్టీ స్పెషల్. దిస్ ఇస్ యాంకర్ ప్రియ రమేష్ సైనింగ్ ఆఫ్. బై బై.